హాయ్ ఫ్రెండ్స్. రాత్రి బిగ్ బాస్ షోలో రాత్రి గౌతమ్ది అండ్ నిఖిల్ది ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది కామెంట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఇద్దరు కూడా అన్నెసెసరీ టాపిక్ మీద అలా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం నాకైతే చాలా చండాలం అనిపించింది. ఇప్పటిదాకా మాట్లాడిన మన నిఖిల్ ఫస్ట్ టైం చాలా అంటే చాలా ఫైర్ అయిపోయాడు. అంత ఫైర్ అవడానికి గల కారణం ఏంటి? మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది ఆ ఫైర్? మొన్నటిదాకా ఫ్లవర్ లా కూర్చున్నవాడు ఈసారి ఫైర్ అయ్యాడేంటి? అంటే ఇదంతా కూడా చూస్తుంటే మొన్నటిదాకా ముసుగేసుకొని ఆడాడు నిఖిల్ అని నేను అంటాను. మీరేమంటారో కూడా మీ ఒపీనియన్ చెప్పండి నాకు. కానీ నేను చెప్పేది ఏంటంటే నిఖిల్ అనేవాడు ముసుగేసుకున్నాడో మొన్నటి వరకు పృథ్వీ వెళ్ళే వరకు కూడా. ఇప్పుడు ఆ ముసుగు తీర్చడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఇంకా ముసుగేసుకుంటే నన్ను జనాలు బయటకు తవిరేస్తారేమో అన్న ఫీలింగ్ వచ్చినట్టుంది. ఇంకొక విషయం చెప్పాలి, గౌతమ్ కూడా అన్నెసెసరీగా కొంచెం కొంచెం టాపిక్ లేని చోట కూడా సైక్ అవుతా ఉన్నాడు. ఆ సైక్ అవడం వల్ల ఏమవుతుందంటే మనోడికి ఎఫెక్ట్ పడద్ది. కప్పు రేసుకి వెళ్తాడు, ఓకే, కప్పు రేసులో నిలబడి కప్పు కొట్టాలి, అది కదా మెయిన్. కప్పు కొట్టాలంటే కొన్ని క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవాలి. నీ క్వాలిటీస్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. నువ్వు ఇప్పుడు ఒక పాయింట్ ఎవరైనా అపోనెంట్ ఇప్పుడు నీకు ఒక నేను ట్రిగ్గర్ చేస్తున్నాడో, నేను పాయింట్అవుట్ చేస్తున్నాడో, నువ్వు కూల్ అవ్వు, సైలెంట్ అవ్వు. జనాలు చూస్తున్నారో, మీరు ఆ విషయాలు మర్చిపోతున్నారో. మీరు రివెంజ్ మాటలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. ఎలా అంటే ఒరే అంటే నేను కూడా ఒరే అంటాను రా అన్నట్టుగా, మూసుకో అంటే నువ్వు కూడా మూసుకోబే అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. కాబట్టి ఇది జనాలకి నచ్చదు. ఫస్ట్ మీరు ఫైనలిస్ట్ కంటెస్టెంట్లు లిస్ట్ లో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి టాప్ 5 లో వెళ్తారు. కాబట్టి మీరు ఎలాంటి బిహేవియర్ మానుకోకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే జనాలు ఖచ్చితంగా మీ గ్రాఫ్ అనేది తగ్గిస్తారు. ఇది మటుకి చాలా అబ్జర్వ్ చేయాలి. ఇద్దరిది కూడా రాత్రి తప్పు ఉంది. అలాగే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో యష్మిని వాడుకున్నాడు అన్నావు చూడు నువ్వు గౌతమ్, నీకు అక్కడ చాలా అంటే చాలా మైనస్ పడుతుంది. వాడుకోవడం వేరు, ఆడుకోవడం వేరు. వాడుకోవడానికి తేడా తెలుసుకోవాలి ఫస్ట్. మాట్లాడేటప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదొస్తే అది మాట్లాడేవద్దు. అది జనాలకి వెళ్తుంది. కొన్ని కోట్ల మంది బయట చూస్తున్నారో వాళ్ళందరూ ఒపీనియన్ కూడా నీ మీద రుద్దే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాట తీరు అనేది, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. మన మాట తీరు అనేది చాలా అంటే చాలా బాగుండాలి. ఈ విషయంలో ఇద్దరిది తప్పు ఉంది, కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ తప్పు గౌతమ్ మీదకి వెళ్తుంది. ఎందుకంటే వాడుకున్నాడనో పదం, మూసుకొని కూర్చో అనో పదం, ఇది నిఖిల్ ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు, లేకపోతే జనాల్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఉంటది. కాబట్టి ఈ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది గౌతమ్దే ఎక్కువ తప్పు ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ పెంచుకున్నారు. ఇద్దరికి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మిస్టేక్ అనేది ఎవరిదంటే నేనైతే గౌతమ్దే నాకు కనబడింది రాత్రి. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇక లోపలైతే మన అవినాష్ గారు, ఫస్ట్ కంటెండర్ గారు, చాలా జోక్లేస్ అయితే అందరం నవ్వేద్దామని చూస్తున్నాడు. అది ఇంగ్లీష్ లో మాట్లాడి ఇంప్రెస్ చేద్దామని చూస్తున్నాడు. అందరు ఇంప్రెస్ చేద్దామని చూశాడు, కానీ ఎవరు కూడా ఒరే నీ ఆశ్చర్యంట్రా మాకు అన్నట్టుగా సైడ్ అయిపోతున్నారు. అది వేరే విషయం, అందరికి తెలిసిందే. కానీ నామినేషన్ నేను అనుకున్నాను, లాస్ట్ నామినేషన్ గట్టిగా జరుగుద్ది ఈసారి, ఒకళ్ళు తగ్గ పోరు జరుగుద్ది అంటే నామినేషన్ లో జరగల. ఇంతకీ సేఫా అన్సేఫ్ అని ఆ తగలెట్టే ఫోటోల కార్యక్రమంలో జరిగింది. అదో కాదు, అసలు నామినేషన్ డైరెక్టర్ బిగ్ బాస్ చేసాడు. ఈసారి మొత్తం అందరూ ఒక అవినాష్ తప్పితే కంటెండర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, కాబట్టి అవినాష్ తప్పితే మొత్తం అందరూ కూడా నామినేట్ అని క్లియర్ గా చెప్పేశాడు. ఇది వాటికి నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అమ్మయ్య ఎవరు ఒకళ్ళు కొట్టుకునే పని లేకుండా బిగ్ బాస్ నిర్ణయించి మంచి పని చేశాడని. ఇది లాస్ట్ నామినేషన్ కాబట్టి నేను హీట్ ఆఫ్ ది మూమెంట్ ఉంటుందేమో, కొంచెం పెరుగుతుంది, ఎవరికి బజ్ పెరగాలి ఎవరికి తగ్గాలి అనేది తెలుస్తుంది అనుకున్నాను నేను. కానీ ఇలా నామినేట్ చేయడం కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవడ సత్తా ఏంటో ఇప్పుడు దాకా చూసాం, లాస్ట్ నామినేషన్ చూస్తే బాగుండేదని నా ఒపీనియన్. ఓకే, ఫైనల్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తంలో చూసుకుంటే పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత మనోడు కొంచెం ఫైర్ అవడం స్టార్ట్ చేశాడు నిఖిల్. అది జెన్యున్ వేలోనే వెళ్తుందా, లేకపోతే ఇక్కడ కూడా ఏమైనా సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే అసలు ఇప్పటి వరకు మెగా చీఫ్ కంటెంట్ రావడానికి కూడా అర్హత లేదని అందరూ కూడా నిఖిల్ని అయితే టార్గెట్ చేసి తొక్కేశారు. అందరూ కూడా ఒక్కొక్కసారి అయ్యారు. మనోడు 4 సార్లు చీఫ్ అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా మెగా చీఫ్ అనేవాడు అవ్వలేదు, కాబట్టి కొంచెం డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. కాబట్టి ఇంకా తొక్కుదాం అనడానికి ఏమి లేదు. ఆల్రెడీ నిఖిల్కున్న బజ్ బయట గ్రాఫ్ మీరు చూసుకొని మాట్లాడినా, ఆయన మాట తీరు కూడా ఎవరినో ఇంప్రూవైజ్ చేద్దాం లేకపోతే ఇంప్రెస్ చేద్దాం అని మాట్లాడడం
చాలా వరకు జెన్యున్ గానే ఉన్నాడు నా ఫీలింగ్, నా పర్సనల్ గా. ఓకే, ఇలా అయితే విష్ణుప్రియ చూస్తే నాకు తెలిసి టాప్ 5 లో ఉంటది. ఎందుకంటే ఖచ్చితంగా పృథ్వీ వెళ్ళిపోయాడు, ఇప్పుడైనా ఓపెన్ అవ్వాలి, ఆట బయటకు రావాలి. నువ్వు బయటకు వస్తే నీకున్న సత్తా చూపిస్తే ఆడియన్స్ నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నీకు అంత గ్రాఫ్ ఉంది. ఇన్నాళ్ళు కూడా నువ్వేం ఆడపోయినా ఇన్నాళ్ళు సర్వే అయ్యకుండా వచ్చేసావు. కాబట్టి ఇక లాస్ట్ లోకి వచ్చేసావు కాబట్టి ఇప్పుడైనా సరే నీ సత్తా ఏంటో, నీ పౌరుషం ఏంటో మాకు చూపించు. అది చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా పృథ్వీ గురించి భజన చేసుకుంటూ కూర్చుంటే కానీ టాప్ 5కి వెళ్ళే అవకాశం లేదు నువ్వు. ఇది ఓవరాల్ గా జరిగిందా నిన్న ఎపిసోడ్. ఓకే, చాలా నాభై